న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న FCI కాలనీలో లేఅవుట్లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజక క్షౌర వృత్తిదారుల మహాధరణ. తుంగభద్ర నది తీరాన పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం. రైలు ప్రయాణికులకు శుభవార్త. కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, రోజా వీధిలో మదరస్థల వివాదం. కర్నూలు నగరంలోని రోజా వీధిలో మదరస్థ స్థలం ఆక్రమిస్తున్నారని అఫ్జర్ బాషా, సయ్యద్ ఇస్మాయిల్ పీర్లు తెలిపారు. ఈ స్థలం వక్ఫ్ బోర్డుకు ఏమాత్రం సంబంధం లేదని, రిజిస్టర్ డాక్యుమెంట్లు నెంబర్ 1432 అని 16 సెంట్ల స్థలంలో మదరస ఉందని అఫ్జర్ ఇస్మాయిల్ చెబుతున్నారు. అయితే మరోవైపు మసీదు అభివృద్ధి కొరకు చేస్తున్నామని మన్సూర్ అలీఖాన్ చెబుతున్నారు. రోజా వీధిలోని మదరస స్థలం ఆక్రమణకు గురైందా, మసీదు అభివృద్ధి కొరకు చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. అందుకొరకు నేను ఈరోజు కమిటీ గురించి నేను వచ్చినా అనమాట. ప్రైవేట్ అందరు వాళ్ళు వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మేము ఇది చేస్తున్నాము, మసీదు కొరకు నేను ఏదైనా చేయగలుగుతానని అన్నాను. మద్రసా పేరు అని ఎత్తింటే నేను దాని గురించి ఆన్సర్ నేను ఇచ్చేవాళ్ళం. ఆ మద్రసా టాపికే రాలేదని. అదే ఈ మద్రసా పేరు ఇసాక్ సనావుల్లా ఖాదిరతుల్ ఉలూమ్. ఇది 1979లో ఇది కొనబడింది స్థలం. ఇది ఎవరేమి ఇది ఒక్కబడితో తీసుకున్నది ఏమో. ఈ కమిటీ పేపర్లన్నీ వరదల్లో కొట్టుకుపోయినాయి. మా దగ్గర నేను దాంట్లో 1 ఆఫ్ ద మెంబర్. నేను దాంట్లో అన్ని పేపర్లన్నీ దాంట్లో ఉన్నాయి. వరదల్లో కొట్టుకుపోయినా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమి ఎవరిదేం కాదు. కాంపౌండ్ వాళ్ళంతా మేమే కట్టింది. కింద మొత్తం సైడ్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు మేము కట్టింది. ఆ రోజు ఇనాగ్రేషన్ కు గఫూర్ సార్ వచ్చినారు. ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన వచ్చి ఇనాగ్రేషన్ చేసి పోయినారు. ఆ రోజు ఇప్పుడు ప్రాబ్లం ఏముందా, కబ్జా చేస్తున్నారు ఇక్కడ. మసీద్ ముతవల్లి అమ్జద్ అలీ ఖాన్, సూరి అమ్జద్ అలీ ఖాన్. అమ్జద్ తన పేరు సూరి అమ్జద్ అలీ ఖాన్ అన్న ముతవల్లి అంట. నాకు కూడా తెలియదు. అది మస్జిద్ ముతవల్లి అన్న మసీద్ ముతవల్లి. దీనికి మసీదుకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది మా కమిటీ ప్రాపర్టీ, అంటే మద్రసా ప్రాపర్టీ. ఇది దానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన మసీదులో ఏమన్నా చేసుకోమని చెప్పి ఇప్పుడు మసీదులో చెప్పినాడు ఆయన. నేను మసీద్ అది చేస్తా ఇది చేస్తా అని. వీళ్ళు అడగలేదు. వీళ్ళు మేము వచ్చేది మద్రసా ప్రాబ్లం కొరకు. అయ్యా నువ్వు మసీదు ప్రాబ్లం ఎందుకు లేపుతున్నావు అని అడిగింటే మేము కూడా చెప్తున్నాం ఇది మద్రసా ప్రాబ్లము. మద్రసా వాళ్ళు ఆక్యుపై చేసిన ఎప్పుడు ఖాళీ చేసేస్తే మేము మళ్ళీ ఆటోమేటిక్గా పిల్లలు వచ్చి వాళ్ళు బయటకు వచ్చేసారు. అంతే వెకెట్ చేసారు. వాళ్ళు వెకెట్ చేసేసి అది వెకెట్ చేసేస్తా. అది రేపు చెప్తా, రేపు పొద్దున చెప్తా అంటున్నాడు. అది చెప్తాడో లేదో నాకు తెలియదు. కానీ భార్య పిల్లలంతా వచ్చి ఉన్నాడంట. ఆయన మనకైతే తెలియదు. నేను కూడా ఒక మెంబర్ కాబట్టి నాకు తెలిసింది. ఈరోజు వచ్చినాను నేను. నా దగ్గర పేపర్లు వరదలు కొట్టుకుపోయినాయి 2009 లేదా. ఆ పేపర్లు మొత్తం ఉన్నాయి మా దగ్గర, రికార్డుతో సహా, చందా చేసినతో సహా మొత్తం. ఏమంటే ఇంకా ఈరోజు నాకు తెలిసింది కాబట్టి నా దగ్గర అడిగినారు వీళ్ళు అందరు వచ్చి. లేదా నా దగ్గర వరదలు కొట్టుకుపోయినా అని చెప్పినారు. 15 లేక 16 సెంట్లు ఉండొచ్చు. ఇది ఒక బంజర్ భూమిగా ఉండింది. హోటల్ వాళ్ళు అంతా తీసుకొచ్చి బూడిద అది ఇస్తుండ్రి. తర్వాత వేరే వాళ్ళు కబ్జా చేయడానికి వస్తే ఈ మసీద్ ముతవల్లి పెద్ద కొడుకు ఆయన అడ్డుపడి నిలబెట్టాను. ఇంకొక సుల్తాన్ మియా అని ఆయన పెద్ద మనిషి. ఆయన మసీదు మౌజన్గా ఉన్నాడు. వాళ్ళు ఫౌండేషన్ అప్పుడు వాళ్ళు ఆయన కొడుకులు వాళ్ళు
అడ్డపడిందని ఆ స్థలం నిలబడింది. తర్వాత సెకండ్ టైం వచ్చేసి మసీద్ ముతాబలి షబీర్ అహ్మద్ అని పేరు, అతను నిలబడి సెట్ చేసినాడు. తర్వాత ఇవన్నీ ఎందుకు గొడవాలని చెప్పేసి మేము కమిటీ వేరే తయారు చేసాం. కమిటీలో చాలా మంది ఉన్నారు, ముబారక్, ఆ తర్వాత పెద్దయ్య, తర్వాత రబ్బానీ సాహెబ్ అని, ఆయన మన ముతవల్లి రెండో కొడుకు నజీర్ అహ్మద్ అన్న ప్రెసిడెంట్గా ఉన్నాడు అనమాట. వీళ్ళందరూ షుకూర్ మియా, మహబూసా, వీళ్ళు ఒక 10-15 మంది ఉన్నారనమాట. దాంట్లో కొందరు మాకు మా మద్రసాలో మాకు ఇచ్చేస్తే చాలు, మాకు వాళ్ళ ఆయన మసీదు ముతవల్లి ఉన్నారు, దాంట్లో మసీదులోనే ఏం డెవలప్మెంట్ చేసుకుంటే చేసుకోని చెప్పండి. ఇప్పుడు 12 మంది పిల్లలు ఉన్నారు, 16 మంది పిల్లలు ఉన్నారంటే వస్తుంటారు పోతుంటారు పిల్లలు, దానికి ఏం చెప్పలేము మేము. రాత్రి అంటే రాత్రి పెద్దవాళ్ళు చదివినకి పెట్టినారు, రాత్రి పూట. పొద్దున పూట ఎవరో ఒకరు వస్తుంటారు, పిల్లలు చదివిపోతుంటారు. పెద్దోళ్ళు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు రాత్రి పూట వచ్చి చదువుకుంటుంటారు అనమాట. అది రాత్రి 12 మంది పిల్లలే వస్తున్నారు, దానికి మేము ఇది అని చెప్పడం తప్ప అయింది. నా పేరు అఫ్సర్ భాష. నా పేరు మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్ సర్వే నెంబర్ 739 నుండి 749లో ఉన్న లేఅవుట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన అనంతరం ఆయన మాట్లాడారు. చూస్తుంటారు ఏమైతుంది కదా. జీతాలు ఇస్తా అంటారు, అవతల వాళ్ళు కూడా గ్రామ పంచాయతీ అథారిటీని రౌడీ గూండా అని డిక్లేర్ చేసింది మన సెక్రటరీ సార్. ఇది ఒకసారి చదివి పీస్ఫుల్ గా అక్కడక్కడ తీసుకుంటారు సార్. మీతో మీటింగ్ పెట్టి మీరు మొత్తం నెక్స్ట్ వీక్ మనకి గురువారము శుక్రవారం మీటింగ్ పెట్టుకుని మీకు ముందు మన వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. మనం ఇక్కడ అక్కడ ఒక పార్ట్ ఇక్కడ ఒక పార్ట్ అక్కడ అట్లా మొత్తం తీసుకెళ్ళి టోటల్ గా అంతా కూడా స్టడీ చేసి మీరు చెప్తున్న పాయింట్లు, కోర్టు స్టేటస్ కో ఆర్డర్లు ఏమున్నాయి, కోర్టు మీకు అనుకూలంగా ఇచ్చిన ఆర్డర్లు ఏమున్నాయి, వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్లు ఏమున్నాయి, అసలు again home panchayat secretary madam we have again వీళ్ళకి just clarify whether the landowner was in excess of the land when he has laid the layout. No, he does not have the land sir. The original pattedars have clearly executed a GPA. All 149 acres layout was been formed. He does not have the excess land. There is no civil dispute pending. No, not at all sir. He is creating status quo order, has it been vacated now? మరి వాళ్ళని ఎందుకు మనం ఉపేక్షిస్తున్నాం? వాళ్ళు వచ్చి ఇక్కడ నైట్ లో మనం న్యాయం చేయడానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ అసోసియేషన్ కంప్లైంట్ మేము ఇచ్చినాము. దాన్ని బట్టి సార్ వచ్చిండు, సందర్శించిండు. మేము ఇచ్చిన వెంటనే స్పందించినందుకు వారికి మా యొక్క ప్రగాఢ కృతజ్ఞతలు సార్. దీని విషయం బ్రీఫ్ గా ఎక్కువ సమయం కాకుండా ఏదైతే బ్రీఫ్ చెప్తున్నామో తమరికి తమ ఆఫీస్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాము. ఏవైతే రిక్వైర్మెంట్ ఏవైతే ఉందో తప్పకుండా మేము ఇస్తాము.
కానీ ఈ విషయం ఏం జరిగింది ఒక 5 minutes దయచేసి మీరు వినాలని కోరుతున్నాం సార్. మీరు మాకు చెప్పినారు కదా అంతా ఇంకా అదనంగా ఉన్నాయి సార్ ప్లీజ్ yes and will Sir, this is Advocate Ahmed sir. I have represented many cases before the Honorable High Court regarding this. Sir, actually ఏకశిల వెంచర్లో ఇప్పుడే ఎంఆర్ఓ గారు డిటి గారు వీళ్ళందరూ వచ్చామన్నారండి. అసలు పాస్బుక్లు క్యాన్సిల్ అయినాయి, ఎలాంటి అగ్రికల్చర్ లేదని ఇప్పుడు ఎంఆర్ఓ గారు డిటి గారు అందరు రిపోర్ట్ ఇచ్చారు. హైడ్రాక్ కూడా సమక్షంలో ఈ ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా రంగనాథ్ సమక్షంలో అసలు ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండే లేదు. ఇక్కడ మొత్తము సెట్ చేసి మొత్తం ప్లాట్లని మేము శ్రీతులు గౌరవనీయులు శ్రీ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ వచ్చి మా వెంచర్ను సందర్శించడం జరిగింది. మేము అసోసియేషన్ తరఫున సార్కు కంప్లైంట్ ఇచ్చినాం. తర్వాత పరిశీలించి అన్యాయం జరుగుతుందని చెప్పి సార్ రెవెన్యూ వాళ్ళని మున్సిపల్ వాళ్ళని పిలిపించుకున్నాడు. అందులో డిటి, సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్, అది సర్వేయర్, హెచ్ఎండిఏ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. మద్యపాన నిషేధ అధికారులపై చిందులు. ప్రజలకు త్రాగునీరు అందుతుందా లేదా తెలియదు కానీ మద్యం మాత్రం పుష్కలంగా అందుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యపాన నిషేధ అధికారులు కొందరు సారాయి బట్టీలను ధ్వంసం చేస్తుండగా మరికొందరు మద్యపాన నిషేధ అధికారులు మద్యం షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా మద్యపాన నిషేధ అధికారులు చేస్తున్న పని విధానాలు. ఇదే తరుణంలో మద్యం షాపు యజమానులు సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా మద్యం షాపులు తెరిచి ఉండటంతో మద్యపాన నిషేధ అధికారి సీఏ సమయపాలన పాటించాలని మద్యం షాపు యజమానులకు చెప్పడంతో సీఏపై చిందులు తొక్కిన సంఘటనలు జరుగుతున్నాయి. ఇది నువ్వు జరుగు. దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 17న రైలు రోకో నిర్వహిస్తున్నట్లు జాగృతి సమన్వయకర్త వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా కార్మికులను సమాయత్తం చేస్తున్నామని అన్నారు. బీసీ హక్కులకై చేస్తున్న పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని కోరారు. జూలై 17వ తారీఖున మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే బీసీల పోరాటంకై బీసీల రిజర్వేషన్కై మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 56% మంది బీసీల మరి అభ్యున్నతకమై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటము దానికోసమై మరి కేంద్రానికి గట్టి దెబ్బ తగిలేలాగా మరి కేంద్రంలో చలనం నచ్చే విధంగా జూలై 17 తారీఖున రైలు రోకో నిర్వహిస్తున్నాము. దానికి సింగరేణి కార్మికులకు సింగరేణి జాగృతి తరఫున పూర్తిగా మరి వారి వెంట ఉంటామంటూ సింగరేణి కార్మికులు ఉంటామంటూ తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా చూస్తే
ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా బీసీలు కానీ మరి ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో వచ్చేసరికి మరి ప్రభుత్వాలన్నీ వెనుకడి చేస్తున్నాయి. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఒక ప్రతిపాదకను తీసుకొచ్చి మరి ఏదైనా కూడా తెలంగాణ జాగృతి ఏదైతే చేస్తుందో కవితక్క గారు పూల ప్రింట్ అని పెట్టి మరి ఈ బీసీల అభ్యర్థన కోసం ఏదైతే కృషి చేస్తున్నారో వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మరి ప్రభుత్వం ముందుకు ఉంచిర్రు. ఆ యొక్క డిమాండ్ మేరకు ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మరి ఎవరైతే ఉన్నారో బీసీలకు వచ్చే ఎలక్షన్లో కూడా అట్లాగే మహిళ కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. జై తెలంగాణ. G7 సమ్మిట్లో ప్రధాని మోడీకి ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా ఉందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. మీ రాక భారతదేశ ప్రాధాన్యతతో పాటు మీ నాయకత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఇంధన భద్రత, ఇంధన మార్పు, భవిష్యత్తులో ఏఏ అభివృద్ధి, ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాల్లో మనం కలిసి పనిచేయాలి. ఇక్కడ మీరు ఉన్నందుకు మాకు గౌరవంగా ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో గ్లోబల్ వేదికపై భారత్ పాత్ర మరింత పెరిగింది. Coming to the G7, I believe, since 2018 in Biarritz with our French partners, and it's a testament to the importance of your country, to your leadership, and to the importance of the issues that we look to tackle together, from energy security, from the energy transition that you're helping to lead, to the future of artificial intelligence, to the fight that we have against transnational repression, against terrorism, against other factors, and the work that we can do together. And it is my great honor to have you here. I enjoyed your intervention just now, and we look forward to our discussion. పెద్దాపురం ఎమ్మెల్యే మాజీ మంత్రి నిమ్మకాయ చిన్నరాజప్ప ఓ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ను ఉద్దేశించి అభ్యంతరం వ్యాఖ్యలు చేశారంటూ మీడియా సమావేశంలో ఓ వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన తెలియజేసిన వీడియో. ప్రజలందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడే మా వైస్ చైర్మన్ కూడా మాట్లాడడం జరిగింది, ఓవా జాన్మోహన్ గారు. మరి నిన్న మెప్మా బిల్డింగ్లో, సామలకోట మెప్మా బిల్డింగ్లో మరి మన స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారు సిఆర్పీలకి ట్యాబ్లు పంచే కార్యక్రమానికి మరి ఆయన అక్కడికి వచ్చి మా గౌరవ సభ్యుల్ని, మా సామలకోట పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరినీ కూడా ఆయన కొన్ని అభ్యంతరకరమైన మాటలు మరి ఆయన మాట్లాడడం జరిగింది. సిగ్గు ఉండాలి మీకు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి మరి ఆయన మాట్లాడడం జరిగింది. మరి మేము దేనికి అభివృద్ధి అడ్డుకున్నాం అనేది ఏమన్నా ఒక్క సాక్షి ఏమన్నా చూపించగలరా మాకు? అభివృద్ధికి మేము చేస్తలేదు అంటున్నారు ఆయన. మేము 2021లో కౌన్సిలర్స్ అయ్యాం. 2021 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 50 మీటింగులు, 50 అజెండాలు వచ్చినాయి. అంటే ప్రతి అజెండా కూడా అభివృద్ధికి సంబంధించిందే కదా. అందులో 20 అంశాలు ఉండొచ్చు, 30 అంశాలు ఉండొచ్చు, 40 అంశాలు ఉండొచ్చు. అజెండా వచ్చింది, ఆ రోజు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది నెలాఖరు 30వ తారీఖున అంటే అది అభివృద్ధికి సంబంధించిన అజెండా. మరి 50 నెలల కాలంలో మరి ఇన్ని అజెండాల మీద మేము తీర్మానాలు చేసి ఈరోజు సామలకోట పట్టణంలో మరి ఆయన చేయలేని పనులు మరి మేము మా గవర్నమెంట్లో 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరు దర్బా గారు నాయకత్వంలో ఇక్కడ సామలకోట టౌన్ని మరి ఎంతగానో మేము అభివృద్ధి చేసామని చెప్పి మేము చాలా గొప్పగా గౌరవంగా చెప్పుకుంటాం. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడే మా వైస్ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎఫ్సిఐ రోడ్డు కోసం చెప్పారు. ఎఫ్సిఐ రోడ్డు అనేది మన సామలకోట పట్టణానికి, మన మున్సిపాలిటీకి అత్యధికంగా ఆదాయం వచ్చే ఒక గోడౌన్స్ అదంతా షుగర్ ఫ్యాక్టరీ, ఎఫ్సిఐ రోడ్డు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మేరీ మెక్లెడ్ స్కూల్ ఇవన్నీ కూడా. మరి అలాంటి అత్యధిక మాకు సామలకోట మున్సిపాలిటీకి పన్నులు కడుతున్నటువంటి ఆ ఎఫ్సిఐ గోడౌన్కి సంబంధించిన రోడ్డు మరి మేమే పూర్తి చేసాం 1,30,00,000 రూపాయలు పెట్టి. మరి 2014లో మరి నిమ్మకాయల చినరాజప్ప గారు రాష్ట్ర డిప్యూటీ సీఎం గాను, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గాను, విపత్తుల శాఖ మంత్రి గాను మరి ఆయన పనిచేయడం జరిగింది. మరి ఆయన చూసేవారు కదా. మరి అనేక సార్లు స్కూల్ పిల్లలు రిక్షాల మీద వెళ్తూ పడిపోవడంలో ఫొటోస్ అన్ని చూశారు.
లారీలు రెఫ్సీ గోడానికి వెళ్తూ ఓ పక్కకి ఎరగబడిపోయి లారీలు డ్యామేజ్ రావడం అనేక సార్లు చూశారు. ఇంచుమించు ఏదైనా నడుము లోతులు గోతుల కింద ఉండేది. మరి ఆయన హోమ్ మినిస్టర్గా డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధి మరి మేము చేసాం కదా దాన్ని. మేము చేసాము అంటే మా నాయకుడు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు గారు, ఇక పెద్దాపు నియోజకవర్గానికే ఇన్ఛార్జ్. మరి ఆయన హోమ్ మినిస్టర్ స్థాయి, డిప్యూటీ సీఎం స్థాయి, అంటే పెద్దాపు నియోజకవర్గం రాష్ట్రంలోనే 2వ స్థాయిలో ఉండాల్సిన నియోజకవర్గం. మరి అలాంటి నియోజకవర్గానికి మరి ఆయన ఎందుకు చేయలేకపోయాడు? మీరే కదా చేసి చూపించాం 2019 నుంచి 24 లోపు. సరే, రెండోది 2010లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి కట్టినటువంటి జగ్గంగారి పేటలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, అది మా గౌరవ సభ్యులు అందరూ కూడా ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గృహ సముదాయం అని చెప్పి కౌన్సిల్ తీర్మానం కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన తీర్మానాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి వీళ్ళు 2014 వచ్చేసరికి వీళ్ళ అధికారం వచ్చాక మరి ఆ పేరు తీసేసి అమ్మనమ్మ నాయుడు అపార్ట్మెంట్స్ అని చెప్పేసి గృహ సముదాయం అని చెప్పి మరి నిమ్మకాయల రాజప్ప గారు అమ్మనమ్మ నాయుడు గారి మీద, అంటే చంద్రబాబు నాయుడు గారి తల్లి గారి మీద ఎంత అభిమానంతో ఆయన పెట్టడం జరిగింది. ఆ పేరు మంచిదే, ఇప్పుడు మీ అధికారం ఉంది, మీరు చేసుకున్నారు. కానీ చేసుకున్నప్పుడు ఆ అభిమానం నడిచే బాట మీద, వేస్ట్ వాటర్ పోయే డ్రైన్ల మీద, లేకపోతే అక్కడ మనం కల్పించాల్సినటువంటి సదుపాయాల మీద ఉండాలి కదా. పేరు పెట్టేసి కూర్చుంటే కాదు కదా. మరి అవి ఎవరు చేశారు? మళ్ళీ 2019లో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇదే దొరబాబు గారు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో మరి ఆ రోడ్డు, మరి దానికి సంబంధించిన డ్రైను, మరి ఇవన్నీ కూడా మరి మేమేసాం. అంటే పేరు పెట్టించుకుంటే కాదు కదండి డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అంటే చూపించాలా. మరి ఎంత పెద్ద ప్రాజెక్టులు, కోట్లాది రూపాయల ప్రాజెక్టులు మీకు మేము చూపిస్తున్నాం. మరి తాగునీటి గురించి వచ్చింది, ఎప్పుడో ఒక 25-30 సంవత్సరాల కదా ఎప్పుడో చేసినట్టున్నారు మన సామలకోట తాగునీటికి సంబంధించిన ఫిల్టర్ బెడ్స్. మరి అది హుటాహుటినా మరి ఇదే దొరబాబు గారి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి కొత్త బెడ్లన్నీ కూడా మేము కట్టించి మేము అవన్నీ కూడా మంచి స్వచ్ఛమైన నీరు అందించాలని చెప్పి మరి పూర్తి చేయడం జరిగింది. ఆహార్నిశలో పగల రాత్రులు కష్టపడి మా గౌరవ సభ్యులు, మా వైస్ చైర్మన్ అందరూ కూడా ఆ రోజు దొరబాబు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు దాంట్లోని ప్రజలకు ఒక ఫిల్టర్ చెరువు ఉంది మాకు. ఇదే మంచినీళ్ళు మనం మాట్లాడుకున్న ఫిల్టర్ బెడ్ ఏదైతే ఉందో దానికి మంచినీళ్ళ చెరువు. ఆ మంచినీళ్ళ చెరువులోని చేపలు పట్టకూడదు. సామలకోట పట్టణ ప్రజలందరూ కూడా ఇంచుమించు 70 నుంచి 80 వేల మంది తాగునీరులో కలుషితం అయిపోతుంది, పట్టకూడదు అని చెప్పి మరి ఆ రోజు కొత్త గోశాల నిర్మించాలనే నిర్ణయం, తల్లి ఆవు గురించి ఆలోచించేందుకు రేవంత్ రెడ్డికి చాలా ధన్యవాదాలు. వేల సంఖ్యలో ఆవు కానీ, దూడలు కానీ, ఎద్దులు కానీ స్లేటర్ హౌస్ లో సంపుతున్నారు. దాని గురించి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొద్ది చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మోడల్ గోశాలలో కడుతున్నారు. చాలా మంది గోరక్షణ గురించి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ తయారు చేయండి. దాంట్లో ఒక మెంబర్గా మాకు కూడా పెట్టండి. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని మనం అడిగితే గుర్తుకు వచ్చే 2వ పేరు మీదే. మొదటి పేరు యోగిజీ మరియు 2వ పేరు రేవంత్ రెడ్డిజీ. ఒక మంచి గుర్తింపు యావత్ భారతదేశంలో మీకు దొరుకుతుందని అన్నారు. సిటీలో కూడా ఎక్కడైనా చాలా పెద్ద లైన్ ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మోడల్ గోశాల కట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా మీరు గౌశాలలో అయితే కట్టడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు, కానీ దాంట్లో ఆవులని, దొడలని, ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ఆంధ్ర నుంచి కానీ,
ఒడిశా నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వేరే వేరే రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆవులు దొడలు ఎద్దులు స్లాటర్ హౌస్కి కటింగ్కి వస్తున్నది ఇల్లీగల్గా. దాని గురించి మీరు ఏం ప్లాన్ చేసినారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది, అది కూడా కొద్దిగా చెప్తే చాలా బాగుంటుందని నా ఒక ఉద్దేశం. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నిర్మించండి. ఎవరైనా ఇల్లీగల్గా ఆవులు ఎద్దులు దొడలు మన తెలంగాణకి ఈ స్లాటర్ హౌస్కి కటింగ్కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి. అదే ఆవులు అదే దొడలు అదే ఎద్దులు మీరు కట్టిన మోడలైజ్ని షిఫ్ట్ చేయాలి, అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఒకవేళ అది ఒక మంచి టాస్క్ ఫోర్స్ టీమ్ గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మా కూడా పెట్టాలని నా ఒక నివేదిక. పార్టీని పక్క పెట్టండి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గౌరక్షణలో మేము ఆల్రెడీ పనిలో ఉన్నాము. చాలా వరకు గౌరక్షణ గురించి చాలా వరకు కార్యకర్తలు పని కూడా చేస్తున్నారు. లీగల్గా మేము కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము. కానీ దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా వరకు స్లాటర్ హౌస్ నడుస్తున్నాయి. అదే స్లాటర్ హౌస్లో ఇల్లీగల్గా ఎద్దులు ఆవులు దొడలు నైట్ పూట కట్ చేసి మన తెలంగాణ నుంచి మాంసాన్ని వేరే వేరే రాష్ట్రాలకి కానీ వేరే వేరే దేశాలకి కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది. దానిపైన కూడా దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.